ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కేసర టోల్గేట్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. 50 టన్నుల కాంక్రీట్ మిక్సర్ ట్యాంకర్ కారుపై పడింది. టోల్గేట్ వద్ద న్యాయవాది శ్రీనివాసరావు కారు ఆగి ఉన్న సమయంలో మూడో లైన్ టోల్గేట్లోకి ప్రవేశించిన లారీ బ్రేకులు ఫెయిల్ అయి అదుపు తప్పి కారుపై పడింది. కారులో ఉన్న న్యాయవాది శ్రీనివాసరావు మృతి చెందారు. BMW టాప్ ఎండ్ కార్ నుజ్జు అయిపోయింది. బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ కోసం విజయవాడ వచ్చిన న్యాయవాది శ్రీనివాసరావు తిరిగి హైదరాబాద్ వెళుతుండగా టోల్గేట్లో ఈ ప్రమాదం జరిగింది. అంత బరువైన ట్యాంకర్ కారు మీద పడిపోవడంతో ట్యాంకర్ను తీయడానికి చాలా సమయం పట్టింది. జేసీబీలు, క్రేన్ల సహాయంతో 4 గంటలు శ్రమించి ట్యాంకర్ను కారు మీద నుంచి తీశారు. కారు నంబర్ ఆధారంగా న్యాయవాది శ్రీనివాసరావును గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో లారీ డ్రైవర్ డ్రింక్ చేసి ఉన్నాడని ఆరోపిస్తున్నారు. బ్రేకులు ఫెయిల్ అవ్వడం ఒక కారణమైతే కేసర టోల్ ప్లాజా వద్ద రోడ్డు సమంగా లేకపోవడం, ఎత్తుపల్లంగా ఉన్న ప్రాంతంలో టోల్ ప్లాజా నిర్మించడం మరొక సమస్యని స్థానికులు చెబుతున్నారు.